జనరల్గా మనం సాల్వ్ చేసే పద్ధతి ఏంటంటే ఆ క్వశ్చన్కి ఇన్పుట్స్ ఇచ్చి అవుట్పుట్ రావాలంటే ఏదైనా ఫార్ములే గుర్తుపెట్టుకుంటాం ఆర్ ప్రాబబ్లీ ఎవరైనా రైట్ ఉన్న ఏవైనా టెక్స్ట్ బుక్లో ఉన్న రైట్ టెక్స్ట్ బుక్ మెథడ్స్ని ప్రాక్టీస్ చేసుకుంటాము కానీ మనము ఇది అంత కూడా పర్ఫెక్ట్ మెథడ్ సార్ మనకు స్కూల్ లెవెల్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు రైట్ సపోజ్గా లెంత్ ఇచ్చాడు బ్రెడ్త్ ఇచ్చాడు ఏరియా కనుక్కోవాలి లెంత్ ఇంటూ బ్రెడ్త్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది ఇది స్కూల్ లెవెల్ ఎగ్జామినేషన్లో బెస్ట్ మెథడ్ ఇది ఈ మెథడ్స్ ఇవన్నీ కూడా 10th క్లాస్ ఎగ్జామ్ రాసేటప్పుడు లేకుంటే సబ్జెక్టివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఇది మంచిగా ఉపయోగపడే మెథడ్స్ దాంట్లో నీకు 90 మార్కులు వస్తే 90 వచ్చాడనే చెప్తాడు 80 వస్తే 80 వచ్చాడనే చెప్తారు కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసినా రైట్ మీరు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కాదు కొన్ని మెథడ్స్ మీరు నేర్చుకోవాలి ఇవి మెథడ్స్ అంటే ఒక రైట్ క్వశ్చన్కి సంబంధించి కాదు చాలా రకాలైన క్వశ్చన్స్కి కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి ఆ ప్యాటర్న్స్ని మీరు రికగ్నైజ్ చేయాలి దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏంటి కూడా చూద్దాం చాలా ఇంట్రెస్టింగ్ క్లాస్ ఈ క్లాస్ విన్న తర్వాత మీకు ఎక్కడ మీరు ఏ బుక్ చూసినా కానీ నేను చెప్పే లాజిక్స్ మీకు జనరల్గా ట్రెడిషనల్ బుక్స్లో ఎక్కడా కూడా దొరకదు అందుకే చాలామంది టీచర్లు కూడా కొనుక్కునే కోర్సు అంటే మీరు ఎప్పుడైనా ఏదైనా టీచర్ దగ్గర కోర్సు తీసుకుంటే ఆ టీచర్ నా స్టూడెంట్ రైట్ నా దగ్గర కూడా కోర్సు తీసుకొని మ్యాథ్స్ ఇంకా బాగా చెప్పగలుగుతాడేమో ఎందుకంటే నేను అన్నీ కూడా రీసెర్చ్ చేసి క్లాస్ తీసుకుంటాను ప్యాటర్న్స్ అర్థం చేసుకుందాం ఇంకోటి చాలా ఇంపార్టెంట్గా ప్రాబ్లం యొక్క రూట్ కాజ్ని అర్థం చేసుకుందాం అటాక్ చేద్దాం అసలు ప్రాబ్లంలో ఏ ఇంపార్టెంట్ కీవర్డ్ రూట్ కాజ్ క్రియేట్ చేస్తుంది రూట్ కాజ్ మీద అటాక్ చేద్దాం దాని తర్వాత క్వశ్చన్ ఎన్ని స్టెప్పులు ఉన్నా క్వశ్చన్ని కరెక్ట్గా చదివి మనము సింప్లిఫై చేద్దాము రైట్ కాంప్లికేట్ చేయకుండా రైట్ సింప్లిఫై చేద్దాము క్వశ్చన్ని ఎంత ఈజీగా మనము కాంప్రహెండ్ చేయగలిగితే అంత ఈజీగా మనకు ఆన్సర్ వస్తుంది క్వశ్చన్ని మనము సింప్లిఫై చేద్దాము రైట్ కాంప్లికేట్ చేయకుండా నాలుగోది అబ్సల్యూట్లీ లాజికల్ కాన్సెప్ట్స్ మీదనే ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము ఫార్ములాలు ఎక్కడా కూడా యూజ్ చేయకుండా లాజికల్ కాన్సెప్ట్స్ తోటే చేద్దాము మీరు ఈ మెథడ్స్ తోటి అలవాటై ఉంటే గనక ప్రాబబ్లీ మీరు సంవత్సరాల తరబడి ఆప్టిట్యూడ్ ఎగ్జామినేషన్ క్లియర్ అవ్వట్లేదు అని మీకు అనిపిస్తే మేబీ ఇది ప్రముఖ కారణం కావచ్చు మీరు చేసే మెథడ్స్ కొంత ఎక్కువసేపు ఉండొచ్చు ఇది ఈ రోజు క్లాసులో నేను కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అన్నీ కూడా ఒరిజినల్ క్వశ్చన్స్ ఏ ఆన్సర్ ఆప్షన్ని చేంజ్ చేయలేదు సార్ ఆల్ ఆర్ ఎగ్జాక్ట్ ఆన్సర్ ఆప్షన్స్ ఏ ఒక్క క్వశ్చన్కి కూడా ఆన్సర్ ఆప్షన్స్ చేంజ్ చేయలేదు అదే ఉంచాను ఇదే పేపర్ గనక అనిల్ నాయర్ గనక సాల్వ్ చేస్తే నేను ఎలా సాల్వ్ చేస్తాను అని చెప్పే ప్రయత్నం చేస్తాను సార్ ఈరోజు మనము ఏ టాపిక్ డిస్కస్ చేస్తాం సార్ కొన్ని నంబర్ సిస్టమ్ క్వశ్చన్లు తీసుకుంటాను కొన్ని అరిథమెటిక్ క్వశ్చన్లు తీసుకుంటాను కొన్ని ఆల్జీబ్రా క్వశ్చన్లు తీసుకుంటాను కొన్ని జామెట్రీ క్వశ్చన్లు తీసుకుంటాను కొన్ని మెన్సురేషన్ క్వశ్చన్లు తీసుకుంటాను అంటే ఈ రోజు క్లాస్ మనము మిక్స్డ్ ప్రాక్టీస్ అన్ని చాప్టర్ల నుంచి పలు రకాలైన ఎగ్జామ్లో వచ్చే డిఫరెంట్ క్వశ్చన్స్ని తీసుకొని బెటర్ అప్రోచెస్ తోటి క్లాస్ డెవలప్ చేద్దాం ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్ ఇది డస్ట్బిన్లో పడేద్దాము దీన్ని ఫ్రంట్ ఎండ్లోకి తీసుకొని వద్దాము క్లాస్ స్టార్ట్ చేసిన తర్వాత నాన్ సబ్జెక్ట్ తప్పించి ఇంకా ఏది డిస్కస్ చేయను క్లాస్ అయిపోయేంత వరకు
పూర్తి ఫోకస్ తోటి క్వశ్చన్ని ఆన్సర్ చేయడం కాదు, అనిల్ సార్ యూస్ చేసే పద్ధతి ఏంటి అనే నేర్చుకునే ప్రయత్నం చేయండి. బీ వెరీ సీరియస్ అండ్ సిన్సియర్. దయచేసి ఒక నోట్స్ పెన్ను దగ్గర పెట్టుకొని రైట్ కాన్సెప్ట్లో ఉన్న ఆ ఫండమెంటల్ రూట్ కాజ్ అనాలిసిస్ తోటి ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. ఇఫ్ ఎవ్రీబడి ఈజ్ ఎస్, ప్లీజ్ రిప్లై విత్ అన్ ఎస్. వీఆర్ గోయింగ్ టు టేక్ ఆఫ్. సార్ క్లాస్ ఎంతసేపు ఉంటుంది? 90 నిమిషాల నుంచి 2 గంటల వరకు కంటిన్యూస్ సబ్జెక్ట్ మ్యాటర్ డిస్కషన్ మాత్రమే ఉంటుంది. ఎవ్రీబడి కైండ్లీ రిప్లై. ఈరోజు మనము మిక్స్డ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేస్తున్నాము. ఈ 4 పిల్లర్స్ మీద రైట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. మీరు ఏ క్లాసు నాది తీసుకున్నా ప్రతి క్లాసులో మీకు కొత్త కాన్సెప్ట్సే కనబడతాయి. ప్రతి క్లాసులో మీకు అప్డేటెడ్ కంటెంటే కనబడుతుంది. అనిల్ నాయర్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు ఏదో ఒక కంటెంట్ మాత్రమే వస్తుంది. అనిల్ నాయర్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో మార్కెటింగ్ అనేది ఉండదు. సబ్జెక్ట్ చెప్తాం, నచ్చిన వాళ్ళు ఫోన్ చేసి కోర్స్ తీసుకుంటారు. రైట్, నెక్స్ట్ వన్, లెట్ us గెట్ ఇన్ టు ద క్లాస్. సబ్జెక్ట్ తప్పించి మీరు ఏది కామెంట్స్లో రాసిన నేను మీకు ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే మిమ్మల్ని ఛానల్ నుంచి బ్లాక్ చేయడము. నేను నా క్లాస్కి ఒక డెకోరం ఉంది, ఒక డిసిప్లిన్ ఉంది, ఒక సీరియస్నెస్ ఉంది. మీకు ఎలా అయితే టీచర్ సీరియస్గా చెప్పాలి, నా టైం వేస్ట్ చేయకూడదు అని మీరు అనుకుంటారో, దయచేసి మీకంటే అనుభవం ఉన్న అట్లీస్ట్ 10-15 సంవత్సరాలు వయసులో పెద్దున్న నా టైము నాకు తెలిసి నాకు చాలా ఇంపార్టెంట్. నాన్ అకాడమిక్ చార్ట్ మీరు ఏది రాసినా కానీ I will give you a gift of blocking you from the channel.